Hello dear students, how are you? Are you ready to come with me? Yes. In before classes, we discussed about reflection of light and refraction of light at plane surfaces. మరి ప్లేన్ సర్ఫేసెస్ కాకుండా స్పెరికల్ సర్ఫేసెస్లో కూడా లైట్ రిఫ్రాక్షన్ జరగచ్చా అనుకున్నాం. అసలు ప్లేన్ సర్ఫేసెస్ కాకుండా స్పెరికల్ సర్ఫేసెస్లో రెండు వైపులా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి మీడియంస్ కానీ గమనిస్తే మనం ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ అబ్జర్వ్ దోస్ curved, spherical surface, two surfaces are spherical. But when we observe a watchmaker దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటువంటి సెన్సిటివ్ పార్ట్స్ అన్నీ కూడా వాచ్లో ఉండేటువంటి సెన్సిటివ్ పార్ట్ని గమనించడానికి కంటికి ఒక చిన్న అద్దం లాంటిది పెట్టుకొని ఉంటాడు అనమాట, ఒక గ్లాస్ లాంటిది. సో అది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అనమాట. అది మ్యాగ్నిఫైయింగ్ చేస్తుంది అనమాట, అంటే చిన్న వస్తువుల్ని పెద్దదిగా గమనించేటట్టుగా చేస్తుంది. ఇంకా మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో. ఎట్లా? ఇలాంటిది అనమాట మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. దీన్ని చిన్న అక్షరాలు పెద్దవిగా చూడడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. మరి వీళ్ళు కూడా అటు సైడ్ ఇటు సైడ్ రెండు ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇందులో లైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ లెన్స్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెన్స్. లెన్స్ అని ఎందుకు అంటాం? దీన్ని లెన్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే వాట్ ఈజ్ ఏ లెన్స్? లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండెడ్ బై టూ సర్ఫేసెస్. ఇక్కడ టూ సర్ఫేసెస్ ఉన్నాయి. ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అటు సైడ్ ఇటు సైడు రెండు బౌండరీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో రెండు బౌండరీస్తో అవి విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్. ఇందులో ఉండేటువంటి వాటిల్లో రెండు కానీ లేదా ఒకటి కానీ స్పెరికల్గా ఉంటుంది. సర్ఫేస్, ఈ సర్ఫేస్ అనమాట. సర్ఫేస్ అంటే ఇది స్పెరికల్గా ఉంటుంది, లేదా ఇటు సైడ్ కూడా స్పెరికల్గా ఉండొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటే ఇట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ మనం లెన్స్ అంటాం అనమాట. సో ఈ లెన్స్లు డిఫరెంట్ టైప్లో ఉండొచ్చు. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ లెన్స్ అని చూద్దాం. ఇక్కడ మనం ఈ లెన్సెస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి మాట్లాడుతున్నాం. సో స్పెరికల్ సర్ఫేసెస్ అంటాం వాటిని. స్పెరికల్ సర్ఫేసెస్, surface, refraction of light. In spherical surfaces, refraction of light. ఇది గమనించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద లెన్స్. వాట్ ఈజ్ లెన్స్? ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ which have one or two a transparent material bounded by two surfaces of which one or both surfaces are spherical forms a lens. That is to a transparent material bounded by two surfaces. టూ సర్ఫేసెస్ అంటే రెండు సర్ఫేసెస్తో బౌండ్ అయిపోయి ఉండాలి ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఆఫ్ విచ్ వన్ ఆర్ టూ, ఒకటి కానీ రెండు కానీ ఎట్లా ఉండాలి? స్పెరికల్. టూ ఆర్ స్పెరికల్ ఈజ్ కాల్డ్ లెన్స్ అంటాం.
మరి ఈ స్పెరికల్ అనేవి ఇన్వర్డ్స్లో అయినా ఉండొచ్చు, అవుట్వర్డ్స్లో అయినా ఉండొచ్చు. ఒక సర్ఫేస్ అయినా ఉండొచ్చు, రెండు సర్ఫేస్లు అయినా ఉండొచ్చు. వాటిని చూస్తే మనం రెండు సర్ఫేస్లు అవుట్వర్డ్గా కానీ ఉన్నట్లయితే బ్లడ్డింగ్ అవుట్వర్డ్స్, ఇట్ ఈజ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటాం అన్నమాట దీన్ని. అంటే రెండు వైపులా కూడా అవుట్వర్డ్లో ఉంటుంది. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని అవుట్వర్డ్ అంటే. ఇక్కడ చూస్తే మిడిల్లో ఏమో థిక్గా ఉంటుంది, సైడ్కి పోయే కొద్దీ థిన్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉండేటువంటి మనం వాడేటువంటి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఇది కూడా మధ్యలో అయితే థిక్గా ఉంటుంది, సైడ్కి వెళ్ళే కొద్దీ థిన్గా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా కాన్వెక్స్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. లేదు రెండు వైపులా ఇన్వర్డ్స్లో ఉన్నాయనుకోండి, ఇట్లా ఇట్ ఈజ్ డబుల్ కాన్కేవ్ లెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ కాన్కేవ్ లెన్స్. దీన్ని డబుల్ కాన్కేవ్ లెన్స్ అంటాం అనమాట. మరి ఒక సర్ఫేసే ఉంటే ఇట్లా అంటే ఇదేమో ప్లేన్ సర్ఫేస్, ఇదేమో కాన్వెక్స్. సో ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అదే ఒకటేమో ప్లేన్గా ఉండి రెండోది ఇట్లా ఉన్నింది అనుకోండి, ఇట్లా అప్పుడేమో ఇన్వర్డ్స్లో ఉంది అనమాట. ఇది ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఒకటేమో కాన్కేవ్, ఇంకోటేమో కాన్వెక్స్. ఇదేమో కాన్కేవ్, ఇంకోటేమో కాన్వెక్స్. ఇట్లా ఉండింది అనుకోండి ఈ సర్ఫేసు, ఇదేమో అవుట్వర్డ్ ఉంది, ఇదేమో ఇన్వర్డ్ ఉంది. సో దీన్ని కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఈ విధంగా మనం నేమ్స్ ఇస్తామన్నమాట. ఒకసారి డ్రా చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ చూద్దాం. మరి ఇక్కడ అవుట్వర్డ్గా ఉండేటువంటి రెండు సైడ్లు అవుట్వర్డ్గా ఉండేటువంటి బ్లడ్జింగ్ అయినటువంటి వాటిని ఏమంటామంటే ఇది లైట్ దానిపైన పడినటువంటి లైట్ని కన్వర్జ్ చేస్తుంది అనమాట, కన్వర్జింగ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్. సో డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కన్వర్జింగ్ లెన్స్. మరి ఇదేం చేస్తుంది, దీనిపైన పడినటువంటి లైట్ని డైవర్జ్ చేస్తుంది అనమాట. సో అందుకే దీన్ని డైవర్జింగ్ లెన్స్ అంటాం అనమాట. డైవర్జింగ్ లెన్స్ అంటాం. సో మనం కాన్కేవ్ లెన్స్ డబుల్ కాన్కేవ్ లెన్స్ ఆర్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడతాం ఇక్కడ. అందులో ఈ డబుల్ కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్లో కూడా మనం ఎక్కువ కన్వర్జింగ్ చేసేవి అనేటువంటివి కాకుండా సుమారుగా కన్వర్జింగ్ చేసేవి తీసుకుంటాం అనమాట. అంటే థిన్ లెన్సెస్ని తీసుకుంటాం మనం. థిన్ లెన్స్ తీసుకున్నప్పుడు సర్ఫేస్ ఇది అయితే ఇట్లా ఉన్నిందనుకోండి ఎక్కువ, దీన్ని డబుల్ కాన్వెక్స్ లెన్సే ఇది, కానీ బ్లడ్జింగ్ అవుట్వర్డ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని చూసినట్లయితే అక్కడికి ఇట్లా మొత్తం కూడా ఇంతే వస్తుంది అనమాట. అంటే ఇది రేస్ని ఎక్కువగా కన్వర్జ్ చేసేస్తుంది. కాబట్టి ఇలాంటివి కాకుండా కొద్దిగా దూరంగా కన్వర్జ్ చేసేటువంటివి తీసుకో. అంటే ఈ విధంగా కానీ ఉన్నింది అనుకోండి సర్ఫేస్, ఎక్కువ బ్లడ్డింగ్ లేకుండా ఉంటే ఇట్లా, అప్పుడు అది ఎక్కువ దూరంలో కన్వర్జ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో అలాంటి అందులో ఇక్కడ ఈ విధంగా కానీ డబుల్ కానీ ఉన్నట్లయితే కన్వర్జింగ్ సర్ఫేసెస్ రెండు, ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, రెండు సర్ఫేసెస్ వస్తాయి అనమాట. అంటే లోపల లైట్ రేట్ ఎక్కువసేపు ట్రావెలింగ్ చేస్తుంది, దానివల్ల వేరే వేరే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అవి వాటి గురించి మనం పెద్ద క్లాసులో నేర్చుకుంటాం. ఇక్కడ ఫర్ టైమ్ బీయింగ్ ఫర్ 10th క్లాస్ వీ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ థిన్ లెన్సెస్. ఇట్లా తక్కువ లా ఉండేటువంటివి అనమాట. అలాంటి థిన్ లెన్సెస్ గురించి మాట్లాడతాం. అందులో డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, డబుల్ కాన్కేవ్ లెన్స్ కూడా ఉంటుంది. అవి వాటి గురించి మాట్లాడతాం. ఇప్పుడు బిఫోర్ దట్ అసలు రేస్ వస్తే ఎలా కన్వర్జ్ చేస్తాయి, ఎలా డైవర్జ్ చేస్తాయి చూద్దాం. ఓకేనా, ఇది ఒకసారి రాసుకోండి. Spherical lenses, concave and convex lenses. Refraction of light by
రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లేదా రిఫ్రాక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్. రిఫ్రాక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్. అందులో డబుల్ కాన్కేవ్ లెన్స్ అండ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఫస్ట్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఇది డబుల్ కాన్వెక్స్ లెన్స్. ఈ లెన్స్ చూస్తే వీ హ్యావ్ 2 సర్ఫేసెస్, 2 సర్ఫేసెస్ ఉన్నాయన్నమాట దీనికి. ఇదొకటి ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్. మరి ఈ 2 సర్ఫేసుల యొక్క ఈ సర్ఫేస్ కూడా ఎక్కడో ఒక స్పియర్ నుంచి కట్ చేసినటువంటి సర్ఫేస్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఇక్కడెక్కడో దీనికి ఒక సెంటర్ అనేది ఉంటుంది సి. తర్వాత ఈ సర్ఫేస్ కూడా ఏదో ఒక స్పెరికల్ నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. సో దానికి సి, 2 సిసి కాబట్టి ఇది ఇటు సైడ్ C1 అనుకుందాం, C2 అనుకుందాం. మరి ఆ జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఉంటుంది కదా మధ్యలో, ఆ జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అంటే ఇది ఈ మధ్యలో అనమాట. ఈ పాయింట్ దీన్ని మనం సి అనేటువంటి లేదా ఓ అనేటువంటి లెటర్తో చూపిస్తాం. ఇట్ ఈజ్ ఆప్టిక్ సెంటర్. ఓ ఆప్టిక్ సెంటర్ అంటాం అనమాట. ఇది C1, C2ని సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అంటాం. మరి ఓని, సిని, C1ని, C2ని రెండింటిని కలుపుతూ గీసేటువంటి ఒక లైన్ ఏమంటామంటే మనం దీన్ని ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం అనమాట. మరి ఈ లెన్స్ తీసుకున్నప్పుడు రేస్ ఎలా వస్తాయి, ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి రేస్ తీసుకున్నాం అనుకోండి, అవి ఎలా వస్తాయో చూద్దాం. ఇది లెన్స్, ఇది తర్వాత ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ నుంచి ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చింది పైకి. వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే కన్వర్జ్ చేస్తుంది. అన్ని రేస్ని ఒక చోట కోయిన్సైడ్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఎక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఏదో ఒక బిందు ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఫోకస్ అంటాం అనమాట. మరి ఇటు సైడ్ అయితే ఎఫ్, ఇటు సైడ్ కూడా దీని ఇక్కడి నుంచి లేస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇక్కడెక్కడో ఒక చోట కాన్సన్ట్రేట్ చేస్తాయి. అప్పుడు F2. 2 వచ్చాయి కాబట్టి ఇది F1 అనుకుందాం, ఇది F2 అనుకుందాం. ఓకేనా? అంటే ఈ సర్ఫేస్ మీద లైట్ పడినప్పుడు ఇటు సైడ్ కాన్సన్ట్రేట్ అవుతాయి, ఈ సర్ఫేస్ మీద నుంచి లైట్ వచ్చినప్పుడు ఇక్కడెక్కడో కాన్సన్ట్రేట్ అవుతాయి. సో అందుకే వీ హ్యావ్ 2 ఫోకస్, F1, F2. మరి ఇంకా C1, C2 కాకుండా ఏం చేస్తామంటే 2F1 తీసుకుంటాం అనమాట. ఇక్కడ F2 కదా, 2F2 ఇక్కడ 2F1 అట్లా తీసుకుంటాం అనమాట. ఇవన్నిటి కలుపుతూ లైన్ గీస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సెస్. సో వెన్ లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఆఫ్టర్ కన్వర్షన్, ఆఫ్టర్ incident on the lens, they will converge at a point after refraction. That point is called focus. Focus అంటాం F2. మరి ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటాయి F1, F2, తర్వాత 2F1, 2F2లు ఉంటాయి అన్నమాట. సారీ, ఇక్కడ 2F ఇట్లా ఉంటాయి. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ లెన్స్ అన్నమాట. అదే కాన్కేవ్ లెన్స్ తీసుకున్నా కూడా అంతే. కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ విధంగా ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. ఇది ఒక సర్ఫేస్ కాబట్టి ఇక్కడెక్కడో C1 ఉంటుంది, ఇది ఇక్కడెక్కడో C2 ఉంటుంది. దీనిపైన ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చి పడింది అనుకుందాం. పడినప్పుడు ఏం చేస్తుందంటే ఇది డైవర్జ్ చేస్తుంది, ఒక దగ్గరికి తీసుకున్నారు, దూరంగా పోయేటట్టుగా చేస్తుంది అనమాట. అంటే ఈ విధంగా వెళ్ళిపోతాయి. ఇంక ఇవి ఎక్కడ కలవు కాబట్టి వీటిని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే, వెన్ వీ ఎక్స్టెండెడ్ బ్యాక్ దీస్ రిఫ్రాక్టెడ్ రేస్, they are supposed to be concentrated at a point on the principal axis. They are supposed to be concentrated at a point on the principal axis. It is called as focus. మరి ఈ సర్ఫేస్ నుంచి పడినప్పుడు రిఫ్రాక్టెడ్ రేస్ ఈ విధంగా వెళ్ళిపోయినాయి కాబట్టి వాటిని ఎక్స్టెండెడ్ బ్యాక్ ఇస్తాం. అది ఇటు సైడ్ నుంచి వచ్చాయనుకోండి, అప్పుడు ఇక్కడెక్కడో ఇక్కడికి ఇటు వెళ్ళిపోతాయి. అప్పుడు వాటిని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఇక్కడెక్కడో F2 వస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ కూడా F1, F2 రెండు ఏర్పడతాయి. అయితే ఇవి F1, F2లు ఎక్స్టెండెడ్ బ్యాక్ చేసినటువంటి రేస్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయితే కూడా
మనకి ఇక్కడ ఫోకస్ అనేవి ఉంటాయి రెండింటికి అని చెప్తాను. మరి రేస్ ఏవైనా కొన్ని ఈ తర్వాత ఈ థిన్ లెన్సెస్ చూపించడం కోసం ఇండికేషన్ కోసం ఏం చేస్తామంటే ఇట్లా తీసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. తర్వాత ఇలాగని చూపిస్తే ఇది కాన్కేవ్ లెన్స్కి ఇండికేషన్, అది ఒక ఇండికేషన్ అనమాట. అది అయితే మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో అయితే లేవు, కాకపోతే ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. తర్వాత రెండు సర్ఫేసెస్ని సపరేట్ కాకుండా ఒకే సర్ఫేస్ లాగా ఊహించుకుంటాం అనమాట. మనం రెండు సర్ఫేస్లు ఉండకుండా ఒక సర్ఫేసే ఉంది అన్నట్టుగా జరుగుతుంది. అంటే రిఫ్రాక్షన్ సర్ఫేస్ ఒక చోటే జరుగుతుంది, ఈ సర్ఫేస్ మీద జరుగుతుంది అనమాట. థిన్ లెన్స్ అనేది తీసుకుంటాం మనం. మరి ఇక్కడ కొన్ని రేస్ తీసుకుందాం. ఆ రేసు ఏ విధంగా ట్రావెల్ చేస్తే చూద్దాం. బిఫోర్ దట్ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. వేరే వేరే ప్లేసుల్లో అంటే F1 2F బయట ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే F దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయని తెలిసింది. అది కూడా ఎట్లా ఉంటాయంటే పాయింట్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. అది పాయింట్ ఇమేజ్, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, పాయింట్ ఇమేజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది, తర్వాత రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, F దగ్గర ఫామ్ అవుతుంది. మరి వేరే వేరే ప్లేసుల్లో ఆబ్జెక్ట్ ఉండిస్తే అంటే బియాండ్ F1 2F1, తర్వాత 2Fకి Fకి మధ్యలో ఉండిచ్చినప్పుడు, లేకపోతే బియాండ్ 2F దగ్గర ఉంచినప్పుడు, 2Fకి Fకి మధ్యలో ఉంచినప్పుడు, F మీద ఉంచినప్పుడు, Fకి లోపల ఉంచినప్పుడు ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికోసం ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నమాట మనం. అంటే ఒక లెన్స్ తీసుకుంటాం, దీని యొక్క డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్లో అంటే దూరంగా ఉండేటువంటి ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. చూడండి, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తున్నాం ఈ లెన్స్కి, అది F దగ్గర ఇమేజ్ని ఫామ్ చేసింది. కాబట్టి ఆ విధంగా డిస్టెంట్ ఆబ్జెక్ట్ని దీన్ని ఫోకస్ చేసి లెన్స్ మనం స్క్రీన్ పైన కనుక పెడితే ఆ స్క్రీన్కి లెన్స్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో, అంటే స్క్రీన్ ఇక్కడ పెడతాం, అప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇమేజ్కి లెన్స్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోకాల్ లెంత్. కాబట్టి ఆ విధంగా ఫోకాల్ లెంత్ కనుక్కుంటాం. దాన్ని బట్టి మనం ఒక 5 లైన్స్ తీసుకుందాం, ఈక్వి డిస్టెన్స్లో గీద్దాం. అప్పుడు మిడిల్లో మనం లెన్స్ ఇచ్చామనుకుందాం, ఈక్వి డిస్టెన్స్ మిడిల్లో F దీన్ని ఇస్తాం. తర్వాత అంటే ఫోకస్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఎంత, ఇది ఒక 20 సెంటీమీటర్స్ ఎంత వచ్చింది. సో ఈక్వి డిస్టెన్స్ అంటే 20-20తో లైన్ తీసుకుంటూ వచ్చాం. సో మిడిల్లో ఇక్కడ లెన్స్ ఉంచాం, అక్కడి నుంచి ఇక్కడికి F అవుద్ది, ఇక్కడి నుంచి ఇక్కడికి F1 అవుద్ది, ఇది 2F1 అవుద్ది, ఇది F2 అవుద్ది, ఇది 2F2 అవుద్ది. ఆ విధంగా మనం ఒక టేబుల్ పైన ఆప్టికల్ బెంచ్ పైన ఈ విధంగా సెటప్ తీసుకొని ఇప్పుడు ఆబ్జెక్ట్ని వేరే వేరే డిస్టెన్సెస్లో ఇక్కడ నుంచి ఇచ్చాం ఆబ్జెక్ట్ని, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది. తర్వాత ఇక్కడ ఉంచాం, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. చూస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్స్పెరిమెంటల్లో మనకి వాల్యూస్ కనిపిస్తాయి, డయాగ్రామ్స్ కనిపిస్తాయి, ఇమేజెస్ కనిపిస్తాయి. సో ఇమేజెస్ని కనిపించిన తర్వాత వాటి యొక్క డిస్టెన్స్ మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా మెజర్ చేసినప్పుడు ఎలా వస్తాయి అని అంటే ఆ డయాగ్రామ్స్, ఆ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట. ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ కానీ ఉంటే, అట్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుద్ది F2 దగ్గర. అంటే ఇటు సైడ్ ఆబ్జెక్ట్ ఉంటే ఇటు సైడ్ ఇమేజ్ ఫామ్ అవుద్ది, F2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుద్ది. అది కూడా ఎట్లా ఉంటుంది, హైలీ డిమినిష్డ్, చిన్నదిగా ఉంటుంది, పాయింట్ సైజులో ఉంటుంది అనమాట. అది రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఉంటుంది. తర్వాత బియాండ్ F2 2F1 కంటే బయటగా ఉంటే అది ఎక్కడ వస్తుందంటే F2కి 2F2కి మధ్యలో వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడ వస్తుంది అనమాట ఇన్వర్టెడ్ ఇమేజ్, తర్వాత డిమినిష్డ్ ఇమేజ్, చిన్న ఇమేజ్ వస్తుంది, అది ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. తర్వాత ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ వస్తుంది అనమాట. అదే 2F1 దగ్గర కానీ ఉంటే ఆబ్జెక్ట్ 2F1 దగ్గర కానీ ఉంటే ఇమేజ్ 2F2 దగ్గర వస్తుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. అది సేమ్ సైజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఉంటుంది, తర్వాత రియల్ ఇమేజ్గా ఉంటుంది అనమాట. మరి Fకి 2F10కి F1కి మధ్యలో కానీ ఉంటే ఆబ్జెక్ట్ ఇక్కడ కానీ ఉంటే, అంటే ఈ రెండు మధ్యలో ఇక్కడ కానీ ఉంటే ఇమేజ్ బియాండ్ F2 వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేది ఎన్లార్జ్ ఇమేజ్, తర్వాత రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. అదే F1 దగ్గర కానీ ఉందనుకోండి, F1 దగ్గర ఉంటే ఇంకా ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వస్తుంది అనమాట. అది కూడా రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్దది ఇమేజ్ వస్తుంది అనమాట. F దగ్గర ఉంటే అది ఎక్కడ వస్తుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వస్తుంది. బిలో F ఉంటే, F కంటే తక్కువగా కానీ ఉన్నట్లయితే ఇంకా అది వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట.
వర్చువల్ ఇమేజ్ వస్తుంది, అది ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది, చక్కగా వస్తుంది. అది కూడా ఇటు సైడే వస్తుంది అనమాట, ఇటు సైడే వస్తుంది. సో ఎరెక్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు గమనిస్తాం, నిజంగా చూస్తాం అనమాట. మరి అలా కాకుండా మనం రే డయాగ్రామ్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క ఇమేజ్ యొక్క పొజిషన్ని, టైప్ ఆఫ్ ఇమేజ్ని చూద్దాం ఇప్పుడు. సో ఆ విధంగా చూడాలంటే రే డయాగ్రామ్స్లో కొన్ని రేస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అవి ఎలా వెళ్తాయో మనం తెలుసుకొని ఉంటే, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎలా వెళ్తాయో చూసుకొని ఉంటే దాన్ని బట్టి మనం ఇక్కడ రే డయాగ్రామ్స్ గీయడానికి ఆస్కారం అనమాట. మరి అవి ఎలా ఉంటాయి, ఏ రేస్ తీసుకోవాలి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. మనకి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఎలా బెండ్ అవుతాయో తెలియాలి. అలాంటివి మనకి కొన్ని రేస్ తెలుసు, ఆల్రెడీ మిర్రర్స్లో చూసాము. అవే రేస్ని ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తాం మనం. ఇప్పుడు ఆ మిర్రర్స్లో ఏ రేస్ చూసాము, ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి వచ్చేటువంటి రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ మూవ్స్ త్రూ ద ఫోకస్ అనుకున్నాం. సో అదే విధంగా ఇప్పుడు కూడా మనం చూద్దాం అనమాట ఒక రేని. అది కూడా ఇన్ఫినిట్ డిస్టెన్స్ వచ్చేటట్టు ఆల్రెడీ మనం చూసేస్తున్నాం. అది ఇప్పుడు అయినా ఇంకోసారి చూద్దాం, ఒక రే తీసుకొని చూద్దాం. ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే అట్లీస్ట్ 2 రేస్ ఉండాలి మనకి. 2 రేస్ ఉంటేనే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ 2 రేస్లు తీసుకుందాం, అలాంటివి ఏదో చూసుకుందాం. ఫస్ట్ ఒకటి కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఇక్కడ F1, 2F1, F2, 2F2 తీసుకుందాం. ఇక్కడ ఒక రే తీసుకుందాం, ఇది వచ్చేసి O, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది. కాబట్టి ఇది రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, F2 నుంచి రావాలి బయటికి. సో ఇది ఈ విధంగా వచ్చేసిన తర్వాత F2 నుంచి బయటకు వస్తుంది అనమాట. F2 నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఇమేజ్. అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ద F2. నెక్స్ట్ ఇంకొక రే తీసుకుందాం. ఇది F1, 2F1, F2, 2F2. ఇప్పుడు F నుంచి పోయేటట్టుగా ఒక రే ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ F నుంచి వెళ్ళేటట్టుగా రే ఇన్సిడెంట్ అయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ మూవ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఇట్లా ప్యారలల్గా పోతుంది అనమాట. ఇది సెకండ్ రే. ఇంకొకటి ఆప్టికల్ సెంటర్ నుంచి కానీ వెళ్తే, రే అనేది ఆప్టికల్ సెంటర్ నుంచి కానీ వెళ్తే F2, 2F2 ఇవన్నీ కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉండాలి. ఇది O, ఇక్కడి నుంచి వెళ్ళింది అనుకోండి ఒక రే. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్ మీద రే పోతా ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట, వితౌట్ రిఫ్రాక్షన్ జరగదు. లేదా ఇంకో రకంగా ఇదో ఇక్కడ వచ్చేసి ఏదో ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకుందాం రే, ఈ విధంగా ఆప్టిక్ సెంటర్ O మీద ఇన్సిడెంట్ అయితే అది ఇంకా రిఫ్రాక్షన్ కాదు, బెండ్ అవ్వదు అనమాట, స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా వెళ్ళిపోద్ది. ఇది ఒక రే. సో ఈ విధంగా మనం కొన్ని రేస్ అనేవి తీసుకున్నాం అనమాట. ఒకటేమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, రెండవది వచ్చేమో ఫోకస్ నుంచి వెళ్ళేది, మూడవది వచ్చేసి ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేటువంటివి. ఈ 3 రేస్ తీసుకొని వీ కెన్ డెవలప్ ద రే డయాగ్రామ్స్ని డెవలప్ చేస్తామంట. ఒకసారి 3 రాసుకున్నాను. 3 రేస్ తీసుకున్నాం. ఈవెన్ కాన్కేవ్ లెన్స్ అయితే కూడా అంతే. కాన్కేవ్ లెన్స్ అనుకోండి, F1, 2F1, F2, 2F2 తీసుకున్నాం. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకున్నాం. ఇదేం కావాలి, ఇది రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఇటు వెళ్ళిపోద్ది ఇది. అప్పుడు దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే F దగ్గరికి వస్తుంది అనమాట. సో దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అది నెక్స్ట్ ఇంకొక రే తీసుకుందాం. F1, 2F1, F2, 2F2. ఇంకోటి F నుంచి పోయేటట్టుగా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇది ఈ విధంగా F నుంచి పోయేటట్టుగా ఇన్సిడెంట్ అయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ విధంగా వెళ్తుంది అనమాట, ప్యారలల్గా వెళ్తుంది. సో నెక్స్ట్ ఇంకొక రే తీసుకుందాం. అదేంటి, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, ఈ సెంటర్లోంచి పోయేటట్టుగా అది వెళ్తే అయితే స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అనమాట, వితౌట్ డీవియేషన్. సో 3 రేస్ని యూజ్ చేసుకొని మనం రే డయాగ్రామ్స్ని డెవలప్ చేస్తాం. ఒకసారి అవి తీసుకున్నాను.
ఈ రే ఎఫ్ నుంచి వచ్చినట్టుగా ఉండాలి కాబట్టి ఇది ఇట్లా పడింది అనుకుందాం. పడిన తర్వాత ఇట్లా వెళ్ళింది అనమాట. ఇక్కడి నుంచి వచ్చినట్టుగా ఉండాలి. సో ఇది రే ఇట్లా పడిన తర్వాత ఇటు వెళ్ళొద్దు అనమాట. దాన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఇంకా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వస్తుంది. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. ఇది మాత్రం సి నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ రేస్ ఒకసారి డ్రా చేసుకోండి. దీన్ని డాటెడ్ లైన్లో గీసుకోండి. స్విచ్ పడి వెళ్ళిపోయింది డాటెడ్ లైన్. ఎఫ్ నుంచి వచ్చినట్టుగా ఉంది కాబట్టి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రే డయాగ్రామ్స్ గురించి మాట్లాడదాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం రే డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. రే డయాగ్రామ్స్ డెఫినెట్గా 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ మనకి ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తుంది. కానీ ఈజీగా కూడా డ్రా చేయొచ్చు ఒక్కసారి మనం గమనించినట్లయితే. జస్ట్ మనం మన దగ్గర ఉండేటువంటి ఆ 3 రేస్ యూజ్ చేసుకొని మనం ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. we can find the characteristics of the image and the properties of the image is also we can find. సో అందుకోసం ఫస్ట్ ఒక రే డయాగ్రామ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ప్లేస్ చేద్దాం. ఆల్రెడీ చూస్తున్నాం మనం ఇది. అయినా ఒక్కసారి when object is placed at infinite distance in a case of convex lens గురించి మాట్లాడదాం. కన్వర్జింగ్ లెన్స్ ఇది f1 f2 2f1 f2 2f2 ఇక్కడ 2 రేస్ తీసుకోవాలి. ఇక్కడైతే మనం ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకున్నాం కాబట్టి 2 రేస్ ఇట్లా తీసుకుందాం. 2 కాదు 4 తీసుకుందాం. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే విల్ కన్వర్జ్ ఎట్ ఎ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫోకస్. సారీ, ఈ 2 కట్ చేసుకోకూడదు. ఇక్కడికి వచ్చేందుకు కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ఇక్కడ ఫోకస్ అనేది అయిపోతుంది. ఇమేజ్ ఎట్లా ఉంటుంది? పాయింట్ ఇమేజ్ ఇన్వర్టెడ్ diminished, I mean real image ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అయితే కూడా అదే వస్తుంది. మరి కాన్కేవ్ లెన్స్ అయితే కూడా చూద్దాం. f1 2f1 f2 2f2 ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యాయి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇటు పోతాయి. ఇవి పోయేటువంటి రేస్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేద్దాం. పోయే రేస్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేయాలి. సో ఎఫ్ దగ్గర వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేటువంటి ఇమేజ్ ఏంటంటే ఇది ఆ పాయింట్ ఇమేజ్. తర్వాత ఇది వర్చువల్ ఇమేజ్. తర్వాత ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది అన్నమాట ఇక్కడ దీని గురించి. ఓకేనా? నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ రెండవది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బియాండ్ 2f1 కంటే బయట కానీ ఉంటే అప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇవన్నీ కూడా మనం కాన్వెక్స్ లెన్స్ విషయంలో మాట్లాడదాం. తర్వాత చూద్దాం. f1 2f1 f2 2f2. ఇప్పుడు 2 రేస్ తీసుకుందాం అన్న. 1 ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇట్లా వచ్చింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎట్లా వెళ్ళాలి? ఇది ఎఫ్ నుంచి వెళ్ళాలి. ఇంకొకటి మనం ఆప్టిక్ సెంటర్ నుంచి పోయేటట్టుగా తీసుకుందాం, లేకపోతే ఎఫ్ నుంచి పోయేటట్టుగా తీసుకుందాం. ఒక రే వచ్చేసి ఎఫ్ నుంచి ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. సో
ఇట్లా ఇన్సిడెంట్ అయింది ఎఫ్ నుంచి. ఇప్పుడు ఇదేం కావాలి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఈ విధంగా వచ్చినటువంటి రే ఏం కావాలి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ పోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచాము, బియాండ్ ద F2. ఓకే, సారీ ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఇస్తాం బియాండ్, ఇక్కడ నుంచి వచ్చిందనమాట రే. ఇది ఫస్ట్ది ఇట్లా అయింది. రెండవది ఎఫ్ నుంచి వెళ్ళేటట్టుగా ఇట్లా ఇట్లా వచ్చింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇట్లా అయింది అనమాట. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎట్లా ఉంది, ఇక్కడ డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్, రియల్. ఇక్కడ మనం లెన్స్ తీసుకున్నప్పుడు ఈక్వి డిస్టెన్స్లో లెన్స్ని తీసుకోవాలన్నమాట. ముందే చెప్పుకున్నాం కదా, ఎఫ్ అంటే ఎంతో, ఫోకల్ లెంత్ ఎంతో మనం డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్లో కనుక్కుంటాం. ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఒక 5 లైన్స్ తీసుకొని ఈక్వి డిస్టెన్స్లో మధ్యలో మిర్రర్ లెన్స్ నుండి ఇస్తాం. అటు సైడ్ F1 F2, తర్వాత F1 2F1 F2 2F2. ఈ విధంగా మనం డయాగ్రామ్స్ కరెక్ట్గా లెన్స్ మనం కొలతలతో కానీ తీసుకున్నట్లయితే మెజర్మెంట్స్తో ఈజీగా మనం డయాగ్రామ్ నీట్గా వస్తుంది అనమాట. కాబట్టి 2.5 సెంటీమీటర్స్ చూసుకోండి, బాగుంటుంది ఆ డిస్టెన్స్. ఎవ్రీ డిస్టెన్స్ 2.5 తీసుకోండి. ఫోకల్ లెంత్ మొత్తం తీసుకోవాలంటే చాలా 20 సెంటీమీటర్స్ అవుతుంది, కష్టం. అందుకని 2.5 ఈక్వి డిస్టెన్స్తో తీసుకున్నాం అనమాట. 2.5 అట్లా. సో ఇక్కడ వచ్చిందన్నమాట ఇమేజ్. మరి నెక్స్ట్ ఇంకొకటి 2F1 దగ్గర ఉండిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2F1. ఇక్కడ ఉంచామన్నమాట. దీని నుంచి 2 రేస్, ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఇంకోటి ఎఫ్ నుంచి వెళ్ళేటట్టుగా. ఓకేనా, ఇది వెళ్ళొద్ది ఎక్కడి నుంచి, ఎఫ్ నుంచి. ఇది వెళ్ళొద్ది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. 2F1 దగ్గర ఉండేది, 2F2 దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. అది కూడా ఎలా ఉంది, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్, రియల్ ఇమేజ్, ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకసారి ఈ డయాగ్రామ్స్ అని తీసుకున్నాను. యారో మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యారో మార్క్ లేకపోతే అది ఇన్సిడెంట్ రేనా లేదా రిఫ్రాక్టెడ్ రేనా అని తెలియదు. కాబట్టి అక్కడ మార్కులు పోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి కరెక్ట్గా మనం యారో మార్క్స్ అనేవి మర్చిపోకుండా ఇండికేట్ చేయాలన్నమాట. సో ఇది రాసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్, ఇది వచ్చేసి సెకండ్, థర్డ్, ఈ విధంగా 3 ఇన్ఫినిట్ డిస్టెన్స్లో బియాండ్ 2F1, ఆన్ ద 2F1, నెక్స్ట్ బిలో 2F1 F1 మధ్యలో చూద్దాం అనమాట. నెక్స్ట్ ఇది ఒకసారి రాసుకోండి, ఇవన్నీ కొన్ని నోట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేవన్నీ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలా మనం డ్రా చేయాలి డయాగ్రామ్స్ అనేవి చూడండి. చాలా డయాగ్రామ్స్ ఇస్తున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో దాన్ని బట్టి మనం మెజర్ చేస్తూ వాటిని డ్రా చేయొచ్చు అనమాట. అందులో ఇప్పుడు మనం 3వ డయాగ్రామ్ గీస్తున్నాం. దట్ ఈస్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2F1 అండ్ F1. అది ఎలా ఉంటుందో చూద్దాం. In the case of convex lens, object is placed at between 2F1 and F1. In the case of convex lens, F1, 2F1, F2, 2F2. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. సో దాని నుంచి ఒక రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. ఇంకొక రే తీసుకోవాలి. ఎట్లా, ఎఫ్ నుంచి వెళ్ళేటట్టుగా తీసుకుందాం. ఇక్కడ తీసుకుందాం ఎఫ్. సో ఇలా వచ్చి ఇన్ఫినిట్ అయిన తర్వాత ఎక్కడికి పోవాలి, అది
ఎట్లా వెళ్ళాలి, రిఫ్రాక్షన్ అవ్వాలన్నమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత రిఫ్రాక్షన్ అవుతుంది, ఇట్లా వెళ్ళుద్ది అనమాట. సో ఈ రేంజ్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయింది. ఈ రెండు కట్ చేసుకున్నాయంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. అది ఎట్లా ఉంది, చిన్న ఆబ్జెక్ట్ కంటే పెద్దదిగా ఉందన్నమాట. ఎన్లార్జ్డ్ రియల్ ఇన్వర్టెడ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, తర్వాత ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్ద ఇమేజ్ వచ్చింది కంపేర్ టు ద ఆబ్జెక్ట్, అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ F1, అంతే కదంగా. 2F1 అయిపోయిన తర్వాత F1 దగ్గర ఉండిస్తాం, F2, 2F2 ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని. ఇప్పుడు ఇంకొకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తుంది, అది F2 నుంచి వెళ్తుంది. ఓకే, ఇంకొకటి తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలి, ఇంకా F నుంచి పోయేటట్టుగా తీయలేము, ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి. నెక్స్ట్ C నుంచి, ఆప్టిక్ సెంటర్ O నుంచి పోయేటట్టు చేయొచ్చుగా. సో మనం ఇక్కడ O నుంచి ఒక లైన్ గీద్దాం. అదేమైనా బెండ్ అవుద్దా అంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ బెండ్ అవ్వదు, సో స్ట్రైట్గా వెళ్ళిపోద్ది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెండెడ్ బ్యాక్ చేశాను అనుకోండి, ఇంకెక్కడ కట్ కావు ఇవి రిఫ్రాక్టెడ్ రేస్. ఈ రిఫ్రాక్టెడ్ రేస్ కట్ అవ్వవు ఎక్కడ, కాబట్టి ఇప్పుడు వీటిని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఏమైనా కట్ అవుతాయో చూద్దాం. ఇవి కూడా ప్యారలల్గా పోతా ఉన్నాయి అన్నమాట. సో ఆబ్జెక్ట్ F దగ్గర ఉండిస్తే, వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ F, ఇమేజ్ ఎక్కడే పోతుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఎలా ఉంటుంది అది, ఇన్వర్టెడ్, చాలా పెద్ద ఎన్లార్జ్డ్ అనమాట, హైలీ ఎన్లార్జ్డ్ రియల్. చూసామంటే చూడలే, హైలీ ఎన్లార్జ్డ్ అంటాం, ఎక్కడో దూరంగా వస్తుంది అనమాట. అది స్ట్రైట్, ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసినా ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసినా స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బిలో F1, 2F1, F2, 2F2. ఇప్పుడు బిలో F2 చూద్దాం అన్నమాట. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని, ఒకటేమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ పాస్ F నుంచి వెళ్తుంది అనమాట. ఇంకొక రే తీసుకుందాం, అది కూడా అట్లా ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకునేటట్టు అనమాట. ఇప్పుడు దీన్ని చూస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్తుంది. మరి వీటిని అంటే ఈ రెండుగా ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ కలవకపోతే ఇమేజ్ ఫామ్ కాదు. ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది, ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది దూరంగా. సో వీటి మధ్య దూరం పెరిగిపోతుంది. సో దే విల్ నెవర్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్. సో ఇక్కడ మనకి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ కాదు. సో దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఇక్కడ ఎక్కడో కట్ అయినాయి రెండు, ఇది. సో అక్కడ చూస్తే ఈ విధంగా ఉండేటువంటి ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చిందనమాట. ఎన్లార్జ్డ్ ఎక్కడొచ్చింది నాన్న, మిర్రర్ లోపల, మనకు లెన్స్ లోపల కనిపిస్తుంది. ఇది లెన్స్ లోపల కనిపిస్తుంది. అదే మనం చూసేటువంటి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక అక్షరాలను కానీ లేకపోతే ఇంకేదైనా ఆబ్జెక్ట్ కానీ దగ్గర పెట్టి చూస్తూ ఉంటాం మనం, భూతద్దంతో చూసినప్పుడు పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది, అది ఇదే అనమాట ఎన్లార్జ్డ్. తర్వాత వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఇంకా ఎరెక్టెడ్, చక్కగా ఉంది, ఎరెక్టెడ్ ఇమేజ్. చూసారా, ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసుకుంటే రియల్ ఇమేజ్లు ఫామ్ అవుతున్నాయి, వర్చువల్ ఇమేజ్లు కూడా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ లెన్స్ ఈజ్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్ అండ్ రియల్ ఇమేజెస్ అంటే కాన్వెక్స్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్ గురించి మాట్లాడదాం. ఇందాక ఆల్రెడీ కాన్కేవ్ లెన్స్లో గీస్తున్నాం, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ వచ్చేసి F దగ్గర ఫామ్ అవుతుందని. అది కూడా ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే వచ్చింది. కాబట్టి ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే వచ్చేటువంటి రేస్ వల్ల వచ్చేటువంటి ఇమేజ్ అది వర్చువల్ ఇమేజ్గా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, ఎక్స్టెండెడ్ బ్యాక్ చేసినాం కాబట్టి ఇమేజ్ ఫామ్ అయింది, కాబట్టి ఇట్ ఈజ్ ఏ వర్చువల్ ఇమేజ్. మరి ఇన్ ద కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. కాన్కేవ్ లెన్స్లో ఆబ్జెక్టు ఎక్కడైనా ఉంచుకోండి, F1. సరే, ఈ ముందు డ్రా చేసుకున్నాను, ఇది మళ్ళీ చూద్దాం. నేను డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ F1. ఇది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిలో లేకపోతే బిట్వీన్ F1 అండ్ C.
ఓ ఆప్టిక్ సెంటర్. ఓ ఆప్టిక్ సెంటర్ అంటే దీని నేమ్ ఇంపార్టెంట్ అన్న. మనం ఇక్కడంతా కూడా మాట్లాడేది ఎట్లాంటి లెన్సెస్ అంటే ఈ అపర్చర్ అంటే ఈ చుట్టూ ఉంది కదా, ఈ డయామీటర్ ఏమంటాం అపర్చర్ అంటాం. ఈ అపర్చర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు F2 అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. అలాంటి లెన్సెస్ గురించే మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఇమేజెస్ ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఒకసారి రబ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర, డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తుంది, ఈజీగా మార్కులు వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ మనకి కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఒక కాన్కేవ్ లెన్స్ గీస్తున్నా ఈ విధంగా. సారీ, కాన్కేవ్ లెన్స్ గీసా. కాన్కేవ్ లెన్స్ ఇక్కడ F1 F2 ఉంది. ఎక్కడో ఆబ్జెక్ట్ ఉంచాను అన్న, అది ఎక్కడైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఎక్కడైనా సరే ఇట్లా కొంచెం 2 రేస్ తీసుకోవాలి కదా. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, అది ఎలా వెళ్ళొద్ది, ఇలా వెళ్ళిపోద్ది. సో దాన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేద్దాం అట్లా. నెక్స్ట్ ఇంకోటి ఓ నుంచి రిలేటెడ్గా తీసుకుందాం. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది నువ్వు ఇక్కడైనా తీసుకో, ఆబ్జెక్ట్ ఇక్కడైనా తీసుకో, ఎక్కడైనా తీసుకో, మనకి ఇమేజ్ ఇక్కడే వస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే ఎరెక్టెడ్, వర్చువల్, అండ్ డిమినిష్డ్ చిన్నదిగా వస్తుంది అనమాట. ఇది కాన్వెక్స్ లెన్స్ వల్ల, కాన్కేవ్ లెన్స్ వల్ల వచ్చేటువంటి ఇమేజ్. కాబట్టి కాన్కేవ్ లెన్స్ వల్ల ఎప్పుడైనా సరే వర్చువల్ ఇమేజే ఫామ్ అవుద్ది. కాన్కేవ్ లెన్స్ వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదన్నమాట. మరి సైన్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ యొక్క కాన్వేస్, ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి టేబుల్, ఈ యొక్క మనం తీసుకున్నటువంటి రే డయాగ్రామ్స్ సేమ్ అదే ప్లేస్లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది అని తెలిసిందనమాట. మరి ఈ యొక్క లెన్స్ని యూజ్ చేసుకొని కాన్వెక్స్ లెన్స్ అయినా సరే, కాన్కేవ్ లెన్స్ అయినా సరే, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్ రూల్స్ని యూజ్ చేయాలన్నమాట. మనం లెన్స్లో ఏ విధంగా, మనం మిర్రర్స్లో ఏ విధంగా అయితే సైన్ కన్వెన్షన్స్ రూల్స్ని ఫాలో అయ్యామో, సో లైక్ దట్ హియర్ ఆల్సో ఇన్ లెన్సెస్ ఆల్సో వి ఫాలో ద సేమ్ రూల్స్. అవేంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం ఇక్కడ ఆ రూల్స్ చూద్దాం. గుర్తున్నాయా మీకు ఆ రూల్స్? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సైన్ కన్వెన్షన్ రూల్స్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. అవేంటో ఒకసారి చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. మనం ఫార్ములాని యూజ్ చేసుకొని సైన్ కన్వెన్షన్స్ రూల్స్ యూజ్ చేయాలి. దానికంటే ముందు కాన్వెక్స్ లెన్స్తో లేదా కాన్కేవ్ లెన్స్తో మనం ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా అని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందో ప్రాబ్లమాటిక్గా చేయాలంటే, ఇందాక ఎక్స్పెరిమెంటల్గా చేసాం, రే డయాగ్రామ్స్తో చేసాం, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ మనం ఫార్ములా ప్రకారం చేసేటట్టుగా చూద్దాం అనమాట. దాన్ని ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా అంటాము. లెన్సెస్లో ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా దాన్ని లెన్స్ ఫార్ములా అంటాం అనమాట. లెన్స్ ఫార్ములా అదేంటంటే 1/f = 1/v - 1/u. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఫోకాల్ లెంత్. ఫోకాల్ లెంత్. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్.
u ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దీంట్లో ఈ ఫార్ములాను యూజ్ చేయాలంటే మనం సైన్ కన్వెన్షన్ రూల్స్ను ఉపయోగించాలన్నమాట. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఎక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఈ కాన్వెక్స్ లెన్స్లో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని లెఫ్ట్ సైడ్ ఉంచాలి. ఇటు సైడే ఉంచాలి ఆబ్జెక్ట్ని. వీ హ్యావ్ టు ప్లేస్ ద ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్స్. ఎక్కడ ఉంచుతామన్నమాట ఆబ్జెక్ట్ని. ఉంచినప్పుడు ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి మెజర్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ ఓ నుంచి మెజర్ చేయాలి ప్రతి డిస్టెన్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మెజర్ చేయాలి ఇంతవరకు అనేసి. అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి పోకూడదు, ఓ నుంచే మెజర్ చేయాలి. నెక్స్ట్ మనం నెంబర్ లైన్ పైన ఏ విధంగా అయితే నెంబర్ లైన్ మధ్యలో 0 ఉంటే ఇటు సైడ్ రైట్ సైడ్ పోతూ ఉంటే 1 2 3 4 ఇట్లా తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ పోతుంటే -1 -2 -3 తీసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కానీ పాస్ అవుతూ ఉంటే మనము అది మైనస్గా తీసుకోవాలి వాల్యూస్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఎప్పుడైనా కూడా ఇక్కడ -u అయిపోద్ది అనమాట. -u ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్. ఇటు సైడ్ దీనివల్ల ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మనం మూవ్ అవుతుంటాం రైట్ సైడ్కి. కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాం మనం, రైట్ సైడ్కి పాజిటివ్గా తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన కానీ ఉన్నట్లయితే దాని హైట్ని ప్లస్గా తీసుకోవాలి, హైట్ పాజిటివ్గా తీసుకోవాలి. అదే డౌన్వర్డ్లో కానీ ఉన్నట్లయితే అంటే వీరికి మనం తీసుకోవాలి ప్రిన్సిపల్ యాక్సెస్కి డౌన్వర్డ్లో కానీ ఉన్నట్లయితే ఇక్కడ కూడా అంతేనా, ప్రిన్సిపల్ యాక్సెస్కి అప్లో ఉంటే ప్లస్ హైట్, డౌన్లో కానీ ఉన్నట్లయితే ప్రిన్సిపల్ యాక్సెస్కి మైనస్గా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేది ఫాలో అయ్యి మనం బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద ఇమేజ్ పొజిషన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎక్కడ ఏర్పడుతుంది, తర్వాత రియలా వర్చువలా డిమినిష్డ్, ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మనం కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసుకొని ఇమేజ్ని ఫామ్ చేసేది తెచ్చుకుంటాం అనమాట ఎక్కడెక్కడ ఉన్నది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ లెన్సెస్. 1/f = 1/v - 1/u. ఇవి సైన్ కన్వెన్షన్ రూల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ లెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన కళ్ళలో వచ్చేటువంటి సైట్ ప్రాబ్లమ్స్, మనం కొంచెం దూరంగా ఉండేవాడిని చూడగలుగుతాం, కొంతమంది దగ్గరగా ఉంటే చూడలేరు అనమాట. సో కొంతమంది దగ్గరగా ఉంటే చూడగలుగుతారు, దూరంగా ఉంటే చూడలేరు. ఇలాంటి ఐ డిఫెక్ట్స్ వస్తాయి. ఐ డిఫెక్ట్స్ని మనం రెక్టిఫై చేయడం కోసం ఈ లెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్పెక్టాకిల్స్లో వాడుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా స్పెక్టాకిల్స్లో వాడుతుంటాం. ఆ స్పెక్టాకిల్స్లో వాడేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎంత పవర్ ఉంది అంటూ ఉంటాడు అనమాట. ఆ పవర్ని ఎలా మెజర్ చేస్తామో అది ఏందో చూద్దాం. ఇప్పుడు పవర్ అంటే ఏంది, పవర్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. పవర్ ఆఫ్ ద లెన్స్ గురించి మాట్లాడదాం. పవర్ ఆఫ్ ద లెన్స్. పవర్ని P అనేటువంటి లెటర్తో చూపిస్తాం మనం. పవర్ P అంటే ఫోకాల్ లెంత్ని రెసిప్రోకల్ చేసుకుంటే పవర్ P = 1/f ఇన్ మీటర్స్. 1/f ఇన్ మీటర్స్ని మనం పవర్ ఆఫ్ ద లెన్స్ అంటాం అనమాట. దాన్ని డయాప్టర్స్లో కొలుస్తాం. దాన్ని D అనేటువంటి లెటర్తో చూపిస్తాం. అనమాట. డయాప్టర్స్ Dతో చూపిస్తాం. P = 1/f ఇన్ మీటర్స్. ఫోకాల్ లెంత్, ఒకవేళ ఫోకాల్ లెంత్ని కూడా మనం ఇప్పుడు సెంటీమీటర్స్లో కొలుస్తుంటాం కాబట్టి ఫోకాల్ లెంత్ని సెంటీమీటర్స్లో కొలుస్తుంటాం కాబట్టి పవర్ P = 100/f ఇన్ సెంటీమీటర్స్. F = 100/f ఇన్ సెంటీమీటర్స్లో చూపిస్తాం అన్నమాట. ఈ విధంగా మనం పవర్ని మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్లస్ మైనస్ ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్ అయితే పవర్ని ప్లస్లో చూపిస్తుంటాం, అదే కాన్కేవ్ లెన్స్ అయితే మైనస్లో చూపిస్తుంటాం అనమాట. మైనస్
ఇప్పుడు మనం ఒక లెన్స్ తీసుకుందాం. ఆ లెన్స్ మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే లెన్స్ రాసి ఇచ్చాడు. దాని యొక్క పవర్ P = +1.5 అన్నాడు, డయాప్టర్స్ అన్నాడు. మరి దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే ఫోకల్ లెంత్ P = 1/f కాబట్టి P = 1/f లేదా 100/f ఇన్ సెంటీమీటర్స్. దాని నుంచి నాకు కావాల్సింది f కాబట్టి f ఇన్ సెంటీమీటర్స్ = 100/p. సో 100/p ఎంత ఇచ్చాడు? 1.5 ఇచ్చాడు అనమాట. సో డయాప్టర్స్ అని. ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తే మనం 1000/15 అని వస్తుంది. 1000/15 చేస్తే 90 పోతే 100 మళ్ళీ 6 90 పోతే 10.66 66.66 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. ఇది ప్లస్ అంటే ఈ ఫోకల్ లెంత్, ఇది కాన్వెక్స్ లెన్స్ అని అర్థమైపోయింది అనమాట. అట్లా మనం లెన్స్ గురించి మాట్లాడతాం అనమాట, పవర్ ఆఫ్ ద లెన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఈ విధంగా డయాప్టర్స్లో మెజర్ చేస్తూ ఉంటాం పవర్ని. పవర్ P = 1/f ఇన్ మీటర్స్. అది డయాప్టర్స్లో మెజర్ చేస్తాం, క్యాపిటల్ Dతో చూపిస్తాం అనమాట. అంటే మన పవర్ 2D అని చెప్పాడు అనుకోండి, +2D. ఓహో, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నాడు, దాని యొక్క 2D పవర్ ఉందన్నమాట. అదే -1.5D అన్నాడు అనుకోండి, కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాడు అని అర్థమైపోయింది అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నిఫికేషన్. మనం లెన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఎంత పెద్దదిగా కనిపిస్తుంది ఆబ్జెక్టు, అది మ్యాగ్నిఫికేషన్. దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్, అది ఎలా మెజర్ చేయాలో చూద్దాం. సో పవర్ ఆఫ్ ద లెన్స్, ఇది గుర్తుపెట్టుకున్నానా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ ద లెన్స్ మనకి ఒక బిట్ కింద డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తుంటుంది. ఇది పవర్ ఆఫ్ ద లెన్స్ P = పవర్ P = 1/f ఇన్ మీటర్స్ లేదా P = 100/f ఇన్ సెంటీమీటర్స్. ప్లస్ అయితే కాన్వెక్స్ లెన్స్, మైనస్ అయితే కాన్కేవ్ లెన్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ మన పవర్ ఆఫ్ ద లెన్స్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే కాదు, చాలా లెన్స్ పెడుతుంటాడు. ఒకటి పెడతాడు, సరిపోయిందయ్యా, బాగా కనిపిస్తుందా అంటాడు. లేదు సార్ అంటే ఇంకోటి ఉంచుతామన్నమాట. ఇప్పుడు ఇంకా బెటర్గా ఉందా అంటాడు. ఆ విధంగా వేరే వేరే పవర్స్ ఉండేటువంటి 2-3 లెన్సులు మనకి కన్ను దగ్గర ఉంచేసి ఆ విధంగా మనల్ని సైట్ని సెట్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, డాక్టర్ ఏం చేస్తాడంటే అన్ని పవర్స్ని యాడ్ చేసుకోవాలి. అతను ఫస్ట్ ఏమో 1.5 పెట్టాడు, +1.5 డయాప్టర్స్ ఉండేటువంటిది పెట్టాడు అనమాట. ఫస్ట్ 1.5 డయాప్టర్స్ ఉండేది పెట్టాడు ప్లస్. తర్వాత బాగా కనిపిస్తుందా అన్నాడు అనమాట. లేదు కొద్దిగా డల్గా ఉందన్నాం అనుకో, ఇంకొక 0.25 యాడ్ చేశాడు అనమాట, డయాప్టర్స్ యాడ్ చేసేసాడు. సో ఇంకా బాగా కనిపిస్తుంది అంటాడు. లేదు సార్ ఇందుకంటే కొద్దిగా ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అని చెప్తాం అనమాట. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాడు అనుకుందాం, 0.15D. ఇట్లా యాడ్ చేసుకుంటే పోతే అన్నీ కలిపితే P1 P2 P3 అన్నీ కలిపితే P1 + P2 + P3 కలిపి మనకు P తీసుకొని ఒకే ఒక లెన్స్ ఒకే ఒక పవర్ ఉండేటట్టుగా లెన్స్ ఇస్తాడనమాట మనకి. సో దాన్ని బట్టి మనం షాప్ దగ్గరికి వెళ్తే దాన్ని ఫోకల్ లెంత్ కనుక్కొని ఎంత బెండ్ అయి ఉండాలి, లైట్ మనకి ఇచ్చేటువంటి లెన్స్ ఎంత బెండ్ అయి ఉండాలి అంటే లావు, కాన్వెక్స్ లెన్స్ కదా, ఎంత లావు ఉండాలి, బ్లడ్జింగ్ ఇట్లా ఉండాలనా లేకపోతే ఇట్లా ఉండాలనా అనేది ఇది నాకు ఫోకల్ లెంత్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉందనుకోండి, ఇది ఫోకల్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ బ్లెండ్ అంటే లావుగా వస్తుంది అనమాట మనకు లెన్స్. అదే ఈ విధంగా ఉండేది అనుకోండి, ఫోకల్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పతలాగా వస్తుంది అనమాట, తిన్నుగా వస్తుంది అనమాట లెన్స్. ఆ విధంగా మనకు ఉండేటువంటి యొక్క పవర్ని బట్టి పవర్ పెరుగుతూ ఉంటే ఫోకల్ లెంత్ ఏమవుద్ది, తగ్గుతూ ఉంటుంది, అంతే కదా. P = 1/f. సో పవర్ పెరిగింది అనుకోండి వాల్యూస్, దీని యొక్క F తగ్గిపోయింటుంది అనమాట, అంటే లావు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకి లెన్స్ని సెట్ చేసి ఇస్తాడనమాట ఆయన. అది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్. ఎంత పెద్ద చేసింది అది అనేది చూద్దాం అనమాట. ఆల్రెడీ మనం మిర్రర్స్లో చూస్తున్నాం మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ అనేసి. ఇప్పుడు కూడా చూద్దాం అది మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్
ఎం స్మాల్ ఎంతో చూపిస్తాం. స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్, అంటే ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు వి బై యూ. ఇక్కడ మైనస్ రాదనమాట, వి బై యూ వస్తుంది అనమాట. ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని వీ క్యాన్ మెజర్ ద మ్యాగ్నిఫికేషన్, ఎంత పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్పొచ్చు అనమాట. మ్యాగ్నిఫికేషన్ స్మాల్ ఎంతో చూపిస్తాం. స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై యూ. హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ హైట్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ హైట్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ విధంగా మనం ఈ మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్లో చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క లెన్స్ మీద మిర్రర్స్ పైన ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఈ యొక్క లెసన్లు వీడియోస్ అన్నీ కూడా వినండి. నీట్గా మనకు ఒక లైట్ లెసన్ అనేది 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి లైట్ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది. రేపు నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. అప్పుడు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఆ యొక్క మ్యాగ్నిఫికేషన్లో కానీ లేకపోతే సైన్ కన్వెన్షన్ రూల్స్ తీసుకోవడంలో కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. వాటిని ఏమాత్రం ప్లస్ బదులు మైనస్ పెడితే ప్రాబ్లమే కరెక్ట్గా ఆన్సర్ రాదనమాట. ఆన్సర్ రాకపోతే ఎక్స్పెరిమెంటల్లో ఒక రకంగా ఇమేజ్ ఫామ్ అయినట్టు, తర్వాత మన రే డయాగ్రామ్స్లో ఒక రకంగా ఫామ్ అయినట్టు, ప్రాబ్లమాటిక్గా చేస్తే ఇంకో రకంగా వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం సైన్ కన్వెన్షన్స్ రూల్స్ని ఫాలో అవుతూ ఇమేజ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేస్తాం అనమాట. అది దానికంటే ముందు ఇవన్నీ కూడా చూసాం మనం. నేను దాదాపు 4 లెసన్స్ దాకా చేశాను. కాబట్టి మీరు వాటిని బాగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా కానీ 10th క్లాస్ చదువుతున్నా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.